అందరికీ నమస్కారం అండి. నేను భవానీ మాల్లో ఉన్నాను. నేను చెప్పేదంతా నిజమే. నేను అమ్మవారి సాక్షిగా నేను మాల్లో ఉండగా అబద్ధం చెప్పనండి. నా భూమిని రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారికి తెలియకుండా ఆయన పిఏ నాగేశ్వరరావు గారు భూ కబ్జాదారులతో కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నా భూమిని డబల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న. 36 ఎకరాల భూమికి దొంగ దస్తాలు పుట్టిస్తున్నారు. పట్టాదార పాస్బుక్లు వాడంగల్లో 1B అని నా పేరుండగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో సరాబంధురాజు అనే ఒక సీనియర్ అసిస్టెంట్ని మేనేజ్ చేసుకుని ఈ డాక్యుమెంట్ చేయించడం జరుగుతుంది. నా కుటుంబ సభ్యులంతా మొన్న మినిస్టర్ గారిని కలిసాం. మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ జరుగుతున్న అన్యాయం మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళాం. ఆయన అందుబాటులో లేరు, అసెంబ్లీలో ఉన్నారు. ఓజీ గారికి చెప్పాం, అలాగే ఆయన అనుచరులకు కూడా చెప్పాం. ప్రతి మినిస్టర్ గారికి ఏపీలో ప్రతి మినిస్టర్కి మేము మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఈ ఉండి సబ్ రిజిస్టర్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు గారు చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సరాబంధరావు గారు చేసిన ఆకడాల గురించి, అలాగే రెవెన్యూ మినిస్టర్ నాగేశ్వరరావు గారు చేస్తున్న అక్రమాల గురించి మేము చెప్పడం జరిగింది. నేను నా పొరపాటున కూడా నా భూమికి డబల్ రిజిస్ట్రేషన్ అయితే నా కుటుంబంతో సహా వచ్చి నేను ఈ సెక్రటరీ ముందే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఏ క్షణమైనా నా ప్రాణం పోవచ్చు. ఎందుకంటే నా భూమిని కబ్జా చేయడానికి వాళ్ళకి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదండి. ఆ డాక్యుమెంట్ చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు ఇక్కడ ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో. నా ప్రాణం ఎప్పుడైనా తీసేస్తారు, నన్ను ఎప్పుడైనా చంపడానికి చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఈ నాగేశ్వరరావు గారు. ఇంచుమించుగా 50 కోట్ల ఆస్తి నాది, నా సొంత భూమి నాది కాకుండా చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నేను అనేక రకాల ప్రెస్ మీట్లు పెట్టాను. దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఎంక్వైరీ చేసి వెంటనే ఇక్కడ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే 2 days బ్యాక్ నైటు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నైటు రిజిస్ట్రేషన్ అయిందండి. ఈకేవైసీ తీసుకున్నారని చెప్పి మాకు సమాచారం తెలిసింది. నేను సీసీ కెమెరాలో కూడా తీసుకున్నాను. ఎంత కూడా ఈ అనగానే సత్యప్రసాద్ గారు పిఏ నాగేశ్వరరావు గారు చేస్తున్న వైనం వీళ్ళెవరికి తెలియదండి. రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా తెలియకుండా చేస్తుంది అంత అనేది. అలాగే ఓజీ గారు కూడా చెప్పడం జరిగింది. ఓజీ గారు కూడా మా నాన్నగారు, నేను, మా కుటుంబ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. దయచేసి ఎప్పుడైనా సరే నా భూమి రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. నేను నాగేశ్వరరావు గారిని నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఆయన చాలా ఇదిగా మాట్లాడారు. నాకు సెంటు భూమి లేకుండా చేస్తానని చెప్పి నన్ను బెదిరించి నన్ను వ్యక్తిగతంగా, అతనికి నాకు ఏమి లేదండి, అతను ఎవరో నాకు తెలీదు, ఆయన డబ్బుల కోసం ఎంత చేస్తున్నాడు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నప్పుడు కూడా పేర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది అక్కడ దుర్మార్గ వ్యవస్థ నాకు అర్థం కావట్లేదు. నా ప్రాణం పోయినా పర్లేదని నా కుటుంబ సభ్యులకి, నా తల్లిదండ్రులకి ఆస్తి నేను అప్పచెప్తాను. నన్ను ఎలాగో చంపేస్తారు. దానికి ప్రధాన కారణం నాగేశ్వరరావు గారే. నన్ను చంపడానికి ఆల్రెడీ మనుషులు కూడా పెట్టారు. నా కారు వెళ్తుంటే నా కారు వెనకాల మనుషులు ఫాలో అవుతున్నారు. నేను ప్రతిదీ కూడా నేను మాల్లో ఉండో చెప్తున్నాను. ఇది ఎలా అర్థం? ఏది అబద్ధం కాదు. ప్లీజ్ నా ఇబ్బంది, నా బాధ అర్థం చేసుకుని నాకు న్యాయం చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను.